సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి బౌలింగ్ బాగా మెరుగుపడిందని, టీమిండియాకు ఇదొక శుభవార్త అని పేర్కొన్నాడు. గత ఏడాది ఐపీఎల్లో నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి మ్యాచ్లో విఫలం. గాయం కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ ఆంధ్ర క్రికెటర్ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ హెచ్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటు, బంతితో రాణించడంలో విఫలమయ్యాడని సునీల్ గవాస్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 4వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చి 6 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సూపర్ హిట్. ఇక సన్రైజర్స్ తమ రెండవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడగా ఈసారి నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి 24 బంతులు 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బౌలింగ్లో తాను మెరుగుపడడానికి ప్రత్యేక వ్యక్తి శిక్షణ కారణమని పేర్కొన్నాడు.